ఆమెను కాపాడుకోవడానికి వంశ్ ప్రాణం అడ్డుపెట్టి పోరాడుతున్నాడు. కానీ ఆమె నోటి నుండి మాత్రం ఒకే మాట, విడాకులు కావాలి అని. ఉదయం గది నిశ్శబ్దంగా ఉంది. కిటికీలోంచి జారిన వెలుతురు నిద్రలో ఉన్న వారి మీద మెల్లగా పడుతుంది. ఆద్యాకి ముందుగా మెలకువ వస్తుంది. కొన్ని క్షణాలు తాను ఎక్కడ ఉందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తర్వాత పక్కనే నిద్రపోతున్న వంశ్ కనిపిస్తాడు. ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో. కానీ నిన్నటి నిజం, వినోద్ ఇంకొక అమ్మాయితో ఉండటం గుర్తుకు వస్తుంది. ఆమె గుండె లోపల కొంచెం బాధ నెమ్మదిగా కరిగినట్టయింది. తెలియకుండానే ఆమె అతని వైపు జరగటంతో అతనికి కొద్దిగా దగ్గరవుతుంది. అనుకోకుండా ఆమె చెంపకు అతని గడ్డం తగులుతుంది. అబ్బా అని స్వల్పంగా వెనక్కి జరుగుతుంది. అప్పుడే వంశ్ కళ్ళు తెరుస్తాడు. ఆమె వైపు చూసి చిన్నగా చిరునవ్వు నవ్వుతాడు. ఆ నవ్వు ఆద్య కంగారు పడుతుంది. గుడ్ మార్నింగ్ అంటుంది తడబడుతూ. గుడ్ మార్నింగ్ అంటూ వంశ్ లేచి బాత్రూం వైపు నడుస్తాడు. కొద్దిసేపటికి టవల్ కట్టుకుని బయటకు వస్తాడు. ఆద్య అనుకోకుండా అతని వైపు చూస్తుంది. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లో అయోమయం, సంకోచం, అలాగే తెలియని అనుబంధం. తర్వాత వెంటనే తల తిప్పుకుంటుంది. అది గమనించిన వంశ్ చిలిపిగా నవ్వుతూ అంటాడు, చూడొచ్చు, తప్పేం లేదు. నా భార్యగా నీకు పూర్తి హక్కు ఉంది. ఆ భార్య అనే పదం ఆమె గుండెను ఒక్కసారిగా గుచ్చినట్లయింది. భార్య అయితే నా గతం మర్చిపోయి అతనికి భార్యగా ఉండగలనా? నిశ్శబ్దంగా బాత్రూం వైపు నడుస్తుంది ఆమె. కానీ ఆ మాట మాత్రం మళ్ళీ ఆమె మనసులో ప్రతిధ్వనిస్తుంది. వినోద్ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయం నిజంగానే సరియైనదా? చూద్దాం. ఆ రోజు నుంచి ఆద్య వినోద్ని తన జీవితానికి పూర్తిగా దూరంగా ఉంచింది. వినోద్ మాత్రం వదలడు. వేరే నంబర్ల నుంచి ఆమెకు కాల్ చేస్తూనే ఉన్నాడు. ఆమె నిశ్శబ్దంగా కాల్ని రిజెక్ట్ చేస్తూనే ఉంది. నెక్స్ట్, వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. కానీ ఒక అనుకోని ప్రమాదం వాళ్ళని మళ్ళీ దూరం చేయబోతుందా? చూద్దాం. వీకెండ్ రోజు వంశ్ ఆద్యాని షాపింగ్ తీసుకెళ్ళాడు. మాల్లో వెలుతురు, జనాల రద్దీ. కానీ వాళ్ళిద్దరి మధ్య మాత్రం ఒక వింత నిశ్శబ్దం. ఆమె వేసుకున్న ప్రతి డ్రెస్ను అతను మాటలతో కాకుండా కళ్ళతోనే చెప్తాడు. ఇది బాగుంది, ఇది వద్దు, అలా అని. అతని స్వరం సాధారణంగానే ఉంది. కానీ చూపుల్లో మాత్రం ఏదో దాచిన అర్థం. చివరిగా ఒక మోడర్న్ డ్రెస్ వేసుకుని ఆమె బయటికి రాలేదు. ఇక్కడికి రండి అని ట్రయల్ రూమ్ లోపల నుంచి పిలిచింది. వంశ్ లోపలికి అడుగుపెట్టిన క్షణం అతని శ్వాస ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అద్దం ముందు నిలబడి ఉంది. ఆ రూపం, ఆత్మవిశ్వాసం, అమాయకత్వం, అందం అన్నీ కలిసి ఉంది. అతని గుండెల్లో అలజడి రేపుతున్నాయి. కానీ బయట మాత్రం అతని ముఖాన్ని స్థిరంగా ఉంచాడు. బాగుంది. ఒక క్షణం ఆగి, కానీ వద్దు అని అంటాడు. ఆద్య కళ్ళల్లో చిన్న సందేహం. ఎందుకు? అతను వెంటనే సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఆమెను ఇలా చూడటం తనకు బలహీనతగా మారుతుందని తనకే భయంగా ఉంది. బయటకు నడుస్తూ తనలో తానే అనుకున్నాడు, నన్ను ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నావు అని. కానీ ఆ రూపం మాత్రం అతని మనసులో పదే పదే మెదులుతూనే ఉంది. సినిమా హాల్ లైట్లు ఆరిపోయాయి. స్క్రీన్ వెలుగుతుంది. ఆద్య సినిమాలో మునిగిపోయింది. ఆమె చెయ్యి ఆర్మ్ రెస్ట్ మీద ఉంది. వంశ్ కొద్దిసేపు ఆ చేతిని చూస్తూ ఉంటాడు. తర్వాత మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
చాలా మెల్లగా ఆమె చేతిపై అతని పెదవులు తాకుతాయి. ఆ స్పర్శ సున్నితంగా, అడిగినట్టు కాదు, అనుమతి కోరినట్లు. ఆద్యకి ఆ స్పర్శ తెలుస్తుంది. ఆమె గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. తన చేతిని వెనక్కి తీసుకోవచ్చు, కానీ తీసుకోదు. ఎందుకంటే అతను ఇలా దగ్గరయ్యే ప్రతి క్షణం ఆమె మనసులోని గోడలను తొలగిస్తుంది. అతని స్పర్శలో ఆవేశం లేదు, ఆధిపత్యం లేదు. కేవలం తనదైన దాన్ని కోల్పోతానేమోనన్న భయం మాత్రమే ఉంది. ఆమె కళ్ళు ఇంకా స్క్రీన్ వైపే ఉన్నాయి, కానీ ఆమె మనసు మాత్రం అతని దగ్గరే ఉంది. ఇలా తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గుతూనే ఉంది. కానీ ఈ దగ్గరితనం ఎంతకాలం నిలుస్తుంది? ఒకరోజు టీమ్ ఔటింగ్. నవ్వులు, గేమ్స్, సంగీతం, అరుపులు. అందరూ ఆనందంలో మునిగిపోయి ఉన్నారు. కానీ ఆ మధ్యలో ఆద్య మెల్లిగా రెస్ట్ రూమ్ వైపు నడిచింది. ఆ క్షణం ఆద్యకి తెలియదు ఆమె వెనకాల ఎవరో వస్తున్నాడని. కొంచెం దూరంలో వినోద్ నిలబడి ఉన్నాడు. కళ్ళల్లో కోపం, మనసులో ప్రతీకారం. ఆమె ముందుకు నడిచింది. అతను కూడా. ఆమె వేగం పెరిగింది. అతని అడుగుల శబ్దం దగ్గరైంది. అకస్మాత్తుగా ఒక బలమైన చెయ్యి ఆమె చేతిని లాగింది. ఆద్య గుండె జల్లుమంది. వదిలేయ్ అని అరవబోయింది. కానీ అతని గట్టి పట్టు ఆమె గొంతులోనే బిగించేసింది. వినోద్ ఆమెను బలంగా తన వైపు తిప్పాడు. ఇన్ని రోజుల నుండి నన్ను తప్పించుకుంటున్నావా అని విషం నిండిన స్వరం. ఆ క్షణం అతని చెయ్యి గాలిలో లేచింది. అది పడితే ఆమె గౌరవం మాత్రమే కాదు, ఆమె ధైర్యం కూడా విరిగిపోతుంది. అదే క్షణం మెరుపులా ఒక చేయి ముందుకు వచ్చింది. వినోద్ ఎత్తిన చేయిని గట్టిగా వంచి పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో అగ్ని. నీకు చేతులు ఎత్తే హక్కు ఎవరిచ్చారు అని పళ్ళు గట్టిగా కొరుకుతూ అన్నాడు. వినోద్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వంశ అతని చేతిని మెల్లిపెట్టి వెనక్కి నెట్టాడు. వినోద్ తడబడిపోయాడు. ఆద్య అక్కడే నిలబడి ఉంది. ఆమె భయంతో వణికిపోతుంది. కళ్ళల్లో నీళ్లు, శ్వాసలో వేగం. వంశి వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె వణుకుతున్న భుజాలను చూసి అతని కోపం మరింత పెరిగింది. మళ్ళీ ఆమె దగ్గరికి వస్తే అని మధ్యలోనే ఆపి కళ్ళతోనే హెచ్చరించాడు. ఆ చూపులో హెచ్చరిక మాత్రమే కాదు, సొంత మనసు కూడా ఉంది. వినోద్ ఒక్క క్షణం వంశిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆద్య ఇంకా షాక్లోనే ఉంది. వంశ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. భయపడకు, నేనున్నాను. ఆ మాట ఆమెకు ఊపిరిలా అనిపించింది. అతను వెంటనే డ్రైవర్కి ఫోన్ చేసి వినోద్ని వదలొద్దు అని గట్టిగా అన్నాడు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆమెను అక్కడ ఉంచాలని అతనికి అనిపించలేదు. ఏమీ మాట్లాడకుండా ఆమెను తీసుకుని ఇంటికి వచ్చాడు. కానీ ఈ సంఘటన వాళ్ళిద్దరి జీవితాన్ని మరింత మార్చబోతుందని ఆ సమయంలో ఎవరికీ తెలియదు. ఆమె మౌనంగా బాత్రూంలోకి వెళ్ళింది. తలుపు మూసుకుంది. షవర్ ఆన్ చేసింది. నీళ్లు ఆమె మీద కురుస్తున్నాయి. కానీ ఆ చల్లదనం ఆమె గుండెల్లో మండుతున్న వేడిని ఆర్పలేకపోయింది. మాటలేని రోదనతో షవర్ కింద నిల్చుంది. నీళ్ళ శబ్దంలో ఆమె ఏడుపు కలిసిపోయింది. కళ్ళ నుంచి కారుతున్న నీళ్ళలా గుండెలో దాచుకున్న బాధ కూడా అలా బయటికి రావాలని తప్పించింది. అదే సమయంలో ఒక పాత జ్ఞాపకం అనుకోకుండా మెదిలింది. ఆ రోజు వినోద్ ఆమె ముందు నిలబడ్డాడు. కళ్ళల్లో వేడుక, మాటల్లో ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆద్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నేను నిన్ను ప్రేమించలేను. అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. చిన్నప్పటి నుంచే నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను.
అతనికి తప్ప ఇంకెవరికి నా హృదయంలో చోటు లేదు అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఆ మాటల్లో నిజాయితీ ఉంది. కానీ వినోద్ ఆగలేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అన్నాడు. ఆమె కళ్ళల్లో అసహనం. ప్రేమ బలవంతంగా రాదు. పెళ్లి జరిగినా నేను నీకు భారీగా ఉండలేను అని తేల్చి చెప్పింది. కానీ అతను తన బాధను ఆయుధంగా మార్చుకున్నాడు. తన కన్నీళ్లతో, తన బెదిరింపులతో ఆమె ఒప్పుకుంది. అది ప్రేమ కోసం కాదు, దయ కోసం. కానీ పెళ్లి రోజు అతను రాలేదు. ఒక్క మెసేజ్ కూడా లేదు, ఒక్క వివరణ కూడా లేదు. పారిపోయాడు. ఆ బంధం నుంచి కాదు, బాధ్యత నుంచి. తర్వాత తెలిసిన నిజం, అతనికి అప్పటికే భార్య ఉంది. ఆమె గర్భవతి కూడా. ఆ రోజు ఆద్య గుండె కాదు, గౌరవం కూడా పోగొట్టుకుంది. ఇప్పుడు అంతా తెలిసినా ఇంకా ఎందుకు వదలడం లేదు? ఎందుకు వెంటాడుతున్నాడు? నేనే నా శత్రువును తయారు చేసుకున్నది అని ఆలోచన ఆమె గుండెను కాల్చేసింది. నీళ్లు ఇంకా కురుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆమె ఏడుపు ఆగిపోయింది. మిగిలింది ఒక్కటే, భయం. షవర్ ఆఫ్ చేసింది. అద్దంలో తనని తాను చూసుకుంది. కళ్ళల్లో భయం, బాధ, అలాగే ఒక నిర్ణయం కూడా. బాత్రూమ్ తలుపు తెరిచి బయటికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా కనిపించినా ఆమె లోపల తుఫాన్ ఇంకా ఆగలేదు. ఆమె చెప్పబోయే మాట వంశ ఊహించనిది. కొద్దిసేపు మౌనం. గదిలో గాలి కూడా కదలకుండా ఉంది. తర్వాత, వంశ్, నాకు విడాకులు ఇవ్వండి. ఆ మాట నెమ్మదిగా బయటికి వచ్చింది. కానీ అతని గుండెల్లో మాత్రం గట్టిగా గుద్దినట్లయింది. అతను ఒక్క క్షణం ఆమెను మాత్రమే చూశాడు. ఎందుకు అని ఒక మాట అన్నాడు. ఆద్య కళ్ళు వాలిపోయాయి. మీ తప్పు ఏమీ లేదు, తప్పంతా నాది. ఆమె గొంతు కంపించింది. వినోద్కి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. అది జరగలేదు. కానీ ఇప్పటికీ వాడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. నేను మీ దగ్గర ఉంటే మీకు ప్రమాదం, నేను దూరంగా వెళ్తే మీకు శాంతి. వంశ్ లోపల ఏదో బాధ. కానీ బయటికి మాత్రం అతను ప్రశాంతంగా అడిగాడు, నేను నిన్ను భారంగా అనుకున్నానా ఆద్య? ఆమె తల ఊపలేదు, సమాధానం ఇవ్వలేదు. నిన్ను కాపాడడానికి ఈరోజు 2 నిమిషాలు ఆలస్యమయ్యాను అంతే. లేకపోతే వాడి నీడను కూడా నీపై పడనిచ్చేవాడిని కాదు. ఆ మాటలో ఆవేశం లేదు, వేదన మాత్రమే ఉంది. ఆద్య కళ్ళల్లో నీళ్లు నిండాయి. నన్ను క్షమించండి, నేనే నా శత్రువుని తయారు చేసుకున్నాను అని వణుకుతున్న స్వరంతో అంది. వంశ్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. తప్పు కాదు అన్నాడు స్పష్టంగా. పొరపాటు, తెలియక చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవచ్చు. ఆమె మళ్ళీ తల ఊపింది. మీరు ఎంత చెప్పినా నాకు మీతో ఉండే ధైర్యం లేదు. దయచేసి విడాకులు ఇవ్వండి. ఈసారి వంశ కళ్ళల్లో నిశ్చయం స్పష్టంగా కనిపించింది. ఇవ్వను. ఆ ఒక్క మాట గదిలో నిశ్శబ్దాన్ని మరింత లోతుగా చేసింది. అది కోపం కాదు, ఆజ్ఞ కాదు, అది ఒక నిర్ణయం. కొన్ని రోజులు చూడు అన్నాడు నెమ్మదిగా. అప్పటికి నీకు నాతో ఉండాలని అనిపించకపోతే నేనే నిన్ను తీసుకుని నువ్వు కోరుకున్న చోట వదిలేస్తాను. ఆ మాటల్లో బలవంతం లేదు, స్వంతం చేసుకోవాలనే ఆవేశం లేదు. ఒక్కటే ఉంది, ఆమెను కోల్పోవాలనే భయం. ఆద్య ఏమీ చెప్పలేకపోయింది. ఆమె తలకి కట్టుకున్న టవల్ను వంశ్ మెల్లగా తీసేశాడు. ఆమె కాస్త వెనక్కి తగ్గబోయింది. అతను ఆపలేదు. కేవలం ఆమె జుట్టులోని నీటిని నెమ్మదిగా తుడిచాడు. ఆ స్పర్శలో ఆకాంక్ష లేదు, ఆప్యాయత మాత్రమే ఉంది. ఆమె గుండె కరిగిపోయింది. కాస్త దూరంగా జరగబోయింది. ఈసారి అతను ఆమె భుజాలను మెల్లగా పట్టుకున్నాడు. బలంగా కాదు,
అడిగినట్లుగా. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె చూపులో అలసట, భయం మరియు అతనిపై ఆధారపడాలనే కోరిక మెల్లిగా అతని గుండెల మీద తలపెట్టింది. వంశీ ఊపిరి ఆపుకున్నాడు. ఆమె శ్వాస నెమ్మదించింది. ఆమెకు మొదటిసారి అనిపించింది తాను ఒంటరిగా లేనట్టుగా. కానీ ఈ శాంతి ఎంతకాలం? ఆ సంఘటన తర్వాత వినోద్ ఆఫీస్కి రాలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతను కనిపించకపోయినా అతని నీడ మాత్రం ఇంకా భయపడుతూనే ఉంది. కొన్ని రోజులకు హెచ్ఆర్ టీం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రవర్తనతో కంపెనీలో కొనసాగించలేమని వినోద్ను జాబ్ నుంచి తొలగించారు. కానీ అవమానం మింగలేని వ్యక్తి నిశ్శబ్దంగా ఉండడు. వినోద్ మనసులో ఒక కొత్త ప్రతీకారం మొలకెత్తుతుంది. అనుకోని వార్త మళ్ళీ ఆద్య గుండెని కుదిపేసిందా? చూద్దాం. ఆద్యకు ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ ఎత్తగానే అవతల వైపు స్వరం వణికింది. నాన్నకు బాగాలేదు, హాస్పిటల్కి తీసుకొచ్చాను, త్వరగా రా. ఆ మాటలు వినగానే ఆమె గుండె ఒక్కసారిగా బిగుసుకుంది. ఏమైంది అని అడగబోయింది. కానీ అవతల ఫోన్ కట్ అయింది. ఏమీ ఆలోచించలేదు. బ్యాగ్ తీసుకుంది. ఆఫీస్ నుంచి పరిగెత్తింది. రోడ్డు మీద ట్రాఫిక్ కూడా ఆమెకు అడ్డుగా అనిపించింది. సాయంత్రం వంశీ ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటికి రాలేదే, ఎక్కడున్నావు అని అడిగాడు. నాన్నకు బాగాలేదు, హాస్పిటల్కి వచ్చాను అని ఆమె చెప్పింది. ఆమె శ్వాస ఇంకా అస్తవ్యస్తంగా ఉంది. ఆ వెంటనే వంశస్వరంలో ఆందోళన స్పష్టమైంది. నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోయావు? ఒక్క క్షణం ఆగి, ఇంకా వినోద్ నుంచి ప్రమాదం ఉంది. తర్వాత ఏ హాస్పిటల్? ఆమె పేరు చెప్పగానే వంశ్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అమ్మకి విషయం చెప్పి కారులో బయలుదేరాడు. డ్రైవింగ్ చేస్తూనే అతని మనసులో ఒక్కటే ఆలోచన, ఆమె ఒంటరిగా ఎంత భయపడుతుందో అని. హాస్పిటల్ కారిడార్లో ఆద్య కూర్చొని ఉంది. ఆమె తల్లి జానకమ్మ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. కళ్ళల్లో భయం, చేతుల్లో కంపనం. ప్రతి నిమిషం ఒక గంటలా అనిపిస్తుంది. ఆద్య గోడను ఆనుకుని నిల్చుంది. ఆమె బలంగా ఉండాలని ప్రయత్నిస్తుంది, కానీ లోపల మాత్రం ఆమె హృదయం ముక్కలైనట్లుగా ఉంది. అప్పుడే వంశీ అక్కడికి చేరుకున్నాడు. ఆమె కళ్ళల్లో అతన్ని చూసిన క్షణం ఆమెకు తెలియకుండానే ఒక ఊపిరి వచ్చింది. అతను పరిస్థితిని ఒక్కసారిగా అర్థం చేసుకున్నాడు. డాక్టర్లతో మాట్లాడాడు. ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూశాడు. అడ్వాన్స్ చెల్లించాడు. ఆ కఠినమైన సమయంలో ఆద్య చేతిని పట్టుకున్నాడు. ఏమీ చెప్పలేదు. కేవలం నేను ఉన్నాను అని నిశ్శబ్ద ధైర్యం ఇచ్చాడు. కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటికి వచ్చాడు. ఆ కారిడార్ అంతా ఆ ఒక్క మాట కోసం ఎదురు చూస్తుంది. ఆపరేషన్ సక్సెస్. ఆ మాట వినగానే ఆద్య కళ్ళల్లోని భయం కన్నీళ్లుగా బయటకు వచ్చింది. జానకమ్మ దేవుడికి చేతులు జోడించింది. రాఘవయ్య గారిని కొన్ని రోజుల తర్వాత ఇంటికి తీసుకెళ్లారు. జానకమ్మ కళ్ళల్లో కృతజ్ఞత. నువ్వు మా కొడుకులా మమ్మల్ని ఆదుకున్నావు నాయనా. ఈ రుణం ఎలా తీర్చుకోగలను? వంశీ చిరునవ్వుతో, ఆల్రెడీ మీ అమ్మాయిని నాకు ఇచ్చి రుణం తీర్చేసుకున్నారు కదా అత్తయ్య అని అన్నాడు. ఆ మాటతో ఆ గదిలోని భారమైన వాతావరణం మెల్లగా చిరునవ్వుగా మారిపోయింది. కానీ వంశీ గుండెల్లో మాత్రం ఒక జాగ్రత్త పెరుగుతుంది. వినోద్ నిశ్శబ్దం ఏదో తుఫాన్ ముందు వచ్చే నిశ్శబ్దంలా అనిపించింది. ఆద్య అమ్మకు తోడుగా ఉండేందుకు వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంటి నుంచే పని చేస్తుంది. ఈ విరహ వేదన ఇంకెన్ని రోజులు భరించాలి? వంశ్ మాత్రం ఆమెను అసహనంగా మిస్ చేస్తున్నాడు. ఆమె దూరం పెద్దది కాదు, కేవలం కొన్ని వీధుల దూరం మాత్రమే. కానీ అతని హృదయానికి మాత్రం ఆమె మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం రాఘవయ్య గారిని చూడాలి అన్న కారణంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాడు. అసలు కారణం మాత్రం వేరే. ఆద్యను ఒకసారి చూడాలి.
ఆమె స్వరం వినాలి. ఆమె కళ్ళల్లో ఒక క్షణం నిలవాలి. అతను వస్తాడు, ఆమెను చూస్తాడు, 2 మాటలు మాట్లాడతాడు. ఆమె బాగానే ఉన్నాను అంటుంది. అంతే. ఆ మాటల్లో ఎలాంటి హక్కు లేదు, ఆ చూపులో ఎలాంటి దగ్గరతనమూ లేదు. మళ్ళీ నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి. కానీ అతని మనసులో మాత్రం ఒక్కరోజు కూడా గడవటం లేదు. ఎందుకో అతనికే అర్థం కావడం లేదు. నేను ఆద్య కోసం ఇంతగా ఎందుకు తప్పిస్తున్నాను అని తనను తానే ప్రశ్నించుకుంటాడు. నేను ఆమెని ఇష్టపడుతున్నాను, కానీ ఆమెకి నేనంటే ఇష్టం లేదు. ఎప్పటికైనా ఆమె నన్ను ఇష్టపడగలదా? వినోదిని నిజంగా మరచిపోగలదా? ఈ ప్రశ్నలే అతనికి రాత్రులను నిద్ర లేకుండా చేస్తున్నాయి. పడకపై పడుకున్నా ఆమె నవ్వు గుర్తొస్తుంది. కళ్ళను మూసుకున్నా ఆమె బాధ కనిపిస్తుంది. ఆమె ఆఫీసులో కనిపించదు, ఇంట్లో కనిపించదు. ఏం చేస్తుంది? ఏం ఆలోచిస్తుంది? ఎవరిని గుర్తు చేసుకుంటుంది? అతనికి తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, ఆమె లేకుండా ఈ ఇల్లు ఖాళీగా ఉంది. ఈ గాలి నిశ్శబ్దంగా ఉంది. ఈ హృదయం అసహనంగా ఉంది. వంశ్ కిటికీ దగ్గర నిలబడి బయట చీకటిని చూస్తున్నాడు. ఆ చీకటి అతని మనసులోని చీకటిలానే ఉంది. ఇక నిశ్శబ్దంగా ఉండలేను అని తనలో తాను అనుకుంటాడు. ఆమెని ఇలా వదిలేసి నేను ఉండలేను. ఆలోచనలోనే తన ఫోన్ను చేతిలోకి తీసుకుంటాడు. ఆద్య నంబర్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్ వెలుగు అతని కళ్ళల్లో చిన్న ఆశని రేపుతుంది. కాల్ చేయనా లేదా మౌనంగా ఉండాలా? ఆ చేతి వేళ్ళు డయల్ బటన్ మీద ఆగిపోయాయి. ఒకవైపు భయం, ఆమె మాట్లాడకపోతే అని. మరోవైపు ఆశ, ఆమె కూడా ఎదురు చూస్తుంటే. వంశీ ముఖంలో భయం, ఆశ రెండూ కలిసి మెరుస్తున్నాయి. ఆ ఒక్క కాల్ అతని ప్రేమను బయట పెడుతుందా, లేక అతని మనసు మరింతగా విరిగిపోతుందా? అతను కాల్ చేస్తాడా, లేదా మళ్ళీ మౌనంగా వెనక్కి తగ్గుతాడా? ఆ నిర్ణయం వాళ్ళిద్దరి జీవితాన్ని శాశ్వతంగా మార్చబోతుందా? తర్వాతి భాగంలో. ఇదండి ఆద్య వంశుల ప్రేమ కథ. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.